మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెడ్ చిల్లీ చికెన్ ఫ్రై. సో ఎలా చేయాలో చూపిస్తా. స్టార్ట్. ఇంకా గ్యాస్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకున్నా. ఇది వేడెక్కాక 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇలైచి, 7-8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, ఫస్ట్ చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. సో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు మనం చికెన్లో వేసుకుందాం. అయితే నిమ్మకాయని చికెన్లో నిమ్మకాయ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా పట్టించుకున్నాం కదా, ఇప్పుడు మసాలా. ఇలా ముక్కలకంతా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు టేస్ట్కి సరిపడా మరొకసారి మిక్స్ చేసుకొని ఇలా మసాలా అంతా పట్టించుకున్నాం కదా. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా పొట్టుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. గ్యాస్ అయితే వెలిగించుకున్నాం. ఒక గిన్నె, ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఒక దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే వేగిపోయింది కదండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం అప్పటికప్పుడే నూరి వేసినండి, నా దగ్గర అల్లం చెట్టు కూడా ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. చికెన్ ఒక 5 మినిట్స్ కొంచెం వేగనిద్దాం. వాటర్ అంత ఉంది కదా, వాటర్ వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మీడియం హీట్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకుందాం. ఒకసారి చికెన్ చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇది వాటర్ వస్తుంది. మనకు 30 మినిట్స్ అయితే పడుతుంది చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉడకడానికి. సో మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం. 10 మినిట్స్ అయితే అయిపోయిందండి, ఒక చెక్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకోవాలి అంతా.
మనకి ఇంకా 15 మినిట్స్ అయితే పడుతుంది. వాటర్ అంతా పోయి చికెన్ ఫ్రై అయిపోవాలి. సో 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను. 15 మినిట్స్ అయితే అయిపోయింది. చికెన్ కూడా ఫ్రై అయ్యింది కదా. ఒకసారి ఫ్రై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాం. ఇలా గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ రెడీ. స్మెల్ అయితే బాగా వస్తుంది. మా మసాలా ఫ్లేవర్స్ అంతా అసలు మంచి స్మెల్ వస్తుంది కదా. 2 మినిట్స్ మనం దాంట్లో పెట్టేసి తీసేసుకుంటాం. 2 మినిట్స్ అయితే అయిపోయింది. చికెన్ ఒకసారి మిక్స్ చేసుకొని తీసేసుకున్నాం. అయిపోయింది, రెడీ. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే. స్మెల్ ఉడిపోయేది, నాకైతే నోరు ఉంటుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కారం అనిపిస్తే నిమ్మకాయ పిండుకొని తినొచ్చు అంతే. అంతేనండి, ఎంతో ఈజీ అయిన రెసిపీ రెడ్ చిల్లీ చికెన్ ఫ్రై. చాలా ఈజీగా చేస్తున్నాం కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.